కాష్టం వేసిరు కాష్టంలో ఏనాడు ఏమనేసి రాజును మండ పెట్టిరు పుట్టినటువంటి నెత్తురు గుడి మాందాతతోటి నిప్పు పెట్టించినారు అమ్మవారు శుభకంఠి దేవి మాందాతను పెంచి పెద్ద అయ్యగా 12 24 ఏళ్ళ హీరపుత్రుడైండు అటువంటి దేవతలంతా కలిసి ఓమగుండంగా అలవంగా ఓమగుండంలో పుట్టింది హిమలాంగి దేవే హిమలాంగి దేవికి మాందాత రాజుకు రంగరంగ వైభవంగా లక వల్ల వేసినారు వాళ్ళ పాపాన పండవండి ఏనాడు ఒక 2 కొడుకులు పుట్టిరి వాళ్ళ పాపాన పండవండి 2 కొడుకులు పుట్టగా పెద్ద కొడుకు పేరు అమ్మనేశుడు చిన్న కొడుకు పేరు ముసుకుందునంట పేరు పెట్టుకున్నాడు ఆ చిన్న కొడుకు పేరు ముసుకుందునంట పేరు పెట్టిండే మరి తండ్రి పేరు పెట్టుకుని పెద్ద కొడుకు పేరు మరి మాందాత సూర్యచంద్రరాజుల గండాన పుట్టింది కాబట్టి మాందాత రాజు తెలంగాణకనేమో రాజ్యం వెళ్ళాలి పొద్దున్నానికనేమో లోగిళ్ళల్లో ఉండాలి అదే ప్రకారంగా మాందాత రాజు తెలంగాణ రాజ్యం వెళుతుండు పొద్దాక లోగిళ్ళల్లో ఉంటుండు ఒకనాడి సైవం అంతా పొద్దెక్కి అమ్మలకి వెళ్ళైంది అంతా పొద్దెక్కి భోజనాలకి వెళ్ళాయే రాజ్యం లెక్కలు చూడబట్టనే మాందాత రాజు రాజ్యం లెక్కలు చూడబట్టనే రాజ్యం లెక్కలు దేశం లెక్కలు చూసుకుంటా అంతంత పొద్దెక్కింది అమ్మలకి వెళ్ళైంది బొమ్మంత పొద్దెక్కి భోజనాలకి వెళ్ళా కాబట్టి మా తాతకి మా తాత లెక్కలు చూస్తున్నాగా సూర్య భగవానుడు ఉదయించిండు సూర్యుడు మేఘాల మీదకి ఏనాడు వస్తుండగా అటువంటి సూర్య భగవాను సూర్యకిరణాలు వచ్చి మా తాత శంప మీద పడ్డాయిరా సూర్యకిరణాలు వచ్చి మా తాత శంప మీద పడబట్టి ఎవడురా వాడు ఎవడు రా నా శంప మీద దెబ్బ కొట్టినోడు ఏనాడు ఒక్క నాన్ను కొట్టినోడు ఎవడు వాడు నా శంప మీద సురుకు తలిగినట్టాయే ఎవడాడు లోకాన్ని రక్షించేవాడు తాత సూర్యుడు సూర్యుడా వాడు స్త్రీకి పుట్టిండా పురుషుని పుట్టిండా అయ్యో ఆ స్త్రీకే పుట్టిందయ్యా ఆదిశక్తి నేత్రం గుడి నేత్రం సూర్యుడు పుట్టిండు ఏం నేత్రం చంద్రుడు పుట్టిండయ్యా సూర్యచంద్రరాజు అదన ఆడిదాని పుట్టిన వాడు నేను మగవాని గర్భాన పుట్టినోని నా శంప మీద వాడు దెబ్బ కొట్టడమా ధనుర్వాణం పట్టిండే నారిగుంజి పట్టిగా ఊరుగుంత పత్తలుగా ఇరువురలు దశ దిశలు తత్తరీలంగా ఏనాడు సూర్య భగవాను మీదికి బాణం ఎక్కువ పెట్టినాడే సూర్యుడు మందట ఇరువురలు ఘోర ఘోర యుద్ధానే యుద్ధమే మందత దాటి ఘోరలేక సూర్య భగవానుడు మా బుద్ధెప్పలలో దాక్కొని ఉన్నాడు సూర్య భగవానుడు ఏనాడు వెళ్ళిపోయిన వాడే సూర్యుడు ఏనాడు మా బుద్ధెప్పలలో దాక్కున్నప్పుడు సింహన చీకటి అయిపోయింది సిరిమబ్బులు అయిపోయినాయి దేవతలంతా ఎండికొండకు మొరకొచ్చిర్రు ఏమయ్యా జంగమయ్యా మాకు ఇక్కడ ఓస్తలేదు ఎక్కడ రావస్తలేదు సింహన చీకటి అయిపోయింది సిరిమబ్బులు అయిపోయినాయి అటువంటి ఏనాడు అన్నప్పుడే మరి ఏనాడు ఒక మాందాత దాటి గోరవలేక సూర్యుడు భగవానుడు ఏనాడు ఒక మబ్బు దెబ్బలలో దాక్కున్నాడు మాందాతను ఆడిచ్చి ఓడిచ్చి ఏనాడు సూర్యుని తీసుకురాపోండి దేవాన దేవతలంతా ఏకమయ్యా యోజగిరి పట్టణం మీదకి వచ్చిరే మాందాత రాజులు నిలబడి ఉన్నాడు అరే వీళ్ళు అంతే ఎవరు అయితే అనేక మాట వాహనాల సప్లై ఏంటంటవా వాహనాలు ఈ మంది సైన్యం అంత ఏంది వీళ్ళు ఎవరు వీళ్ళు అయ్యో రాజవర్యా ఈ దేవాన దేవతలందరూ నీ మీదికి ఉద్దానికి వస్తున్నాయి వాళ్ళందరూ ఈ దేవతలు వీళ్ళు దేవాన దేవతలు శృతి 30 కూడా దేవతలు మీకు ఉద్దానికి వచ్చిరయ్యాలు వీళ్ళు అదన ఆడదానికి పుట్టినలా మగవాని పుట్టినలా వీళ్ళందరూ ఆడిసిరు గర్భం వల్ల పుట్టిన వాళ్ళే నీ మీకు ఉద్దానికి వచ్చిరయ్యా అదన ఆడిదాని పుట్టిన వాళ్ళు వీళ్ళంతా మగవాని పుట్టినోని నేను నా మీదకి ఉద్దానికి వచ్చటమా దేవాన దేవతలని బట్టి వంగబెట్టి ఉసుక మూటలు కట్టి ఏనాడు ఉసుక మూటలు నెత్తిలో ఎత్తి
స్వర్గానికి తంతలు కట్టబట్టేనే మాందాతరాజు అటువంటి దేవాన దేవతల వంగబెట్టి ముష్క మూటలెత్తి స్వర్గానికి తంతలు కట్టి ఏనాడు సూర్యుని పట్టుకొస్తానంటాడు మాందాత పోతుండగా దేవతలంతా ఉష్క మూటలు మొయ్యలేక కలకల కన్నీరు దేవటిదే అమ్మో ఏమయ్య జంగమయ్య ఎక్కడ పోతుంది శంకరుడా ఆ శంకరుని చేసినప్పుడు శంకరుడు జంగమయ్య అయోధ్యగిరి పట్నం వచ్చిండు అయోధ్యగిరి పట్నం వచ్చినప్పుడు మాందాత తోటి అయ్యా మాందాత నువ్వు మాతండి వీరుడివి మరి ఏనాడు ఒక నీ పేరు చెప్తేనే భయపడుతున్నారు అందరూ ఇంతమంది దేవతలు ఆడిచి ఓడించినావు కదా మరి ఏనాడు దేవాన దేవతలు అందరిని ఆడిచ్చినావు ఓడించినావు అదన అడవిలో ఉన్నది అడవిలతోటి నువ్వు గెలవలేవయ్యా అదన ఆడిదపోతున్నది ఓ రామ ఆడిదపోతున్నది రా ఓ రామ ఇంతమంది దేవతలతో గెలిచిన ఆడదానితో గెలవలేనంటే ఆడిది యువతి అది పెట్టనే రాజు అయ్యా ఎందుకు కోపడతావు మాందాత అదన అడవిలో ఇక్కడ చెప్పమంటావా ఏయ్ మాందాత మరి ఏనాడు ఒక జంగమయ్యనేమంటుండు ఓ జంగమయ్య అది యువతి ఇక్కడ ఎట్లొస్తుంది అది యువతి వస్తుంది నీకు తెలియదు చెల్లి తీసుకురా చిన్నకి ఇబ్బంది పడుతుంది అని చెప్తుంది అయితే ఫ్యూజ్ లో పెట్టు అక్కడ